హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. టాలీవుడ్ ఇప్పుడు కేవలం ఇండస్ట్రీ కాదు, ఇది ఒక గ్లోబల్ ఫెనోమెనాన్. కానీ ఇప్పుడు జరుగుతున్నది సినిమాల రిలీజ్ కాదు, ఇది ఒక బాక్స్ ఆఫీస్ యుద్ధం. ఒకవైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాస్ పవర్, ఇంకోవైపు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఇవాళ వాళ్ళు ఎంచుకున్న దర్శకులు ఇండియన్ సినిమా భవిష్యత్తునే మార్చేవాళ్ళు. మొదటగా అల్లు అర్జున్ గురించి, పుష్పతో నేషనల్ వైడ్ సెన్సేషనల్ క్రియేట్ చేసిన బన్నీ ఇప్పుడు మరో పెద్ద ప్లాన్లో ముందుకు వస్తున్నాడు. కోలీవుడ్ డార్క్ యూనివర్స్ క్రియేషన్స్ లోకేష్ కనగరాజుతో సినిమా. ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలతో లోకేష్ తనదైన స్టైల్లో ఒక సినిమాటిక్ యూనివర్సిటీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ యూనివర్స్లోకి బన్నీ ఎంట్రీ అంటే ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక పాన్ ఇండియా బ్లాస్ట్. కానీ ఇక్కడ ట్విస్ట్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు పక్కన పెట్టేశాడు. త్రివిక్రమ్ తారక్ మళ్ళీ కాంబినేషన్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీ ప్రాజెక్ట్ డిలే అవుతుండడంతో తన దృష్టి మళ్ళింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వైపు. అరవింద్ సమేత తర్వాత ఈ కాంబో మళ్ళీ సెట్స్ పైకి వస్తే మాస్ ప్లస్ క్లాస్, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బాస్టర్. త్రివిక్రమ్ డైలాగ్స్, తారక్ యాక్టింగ్, థియేటర్లలో విజిల్స్ గ్యారెంటీ. బన్సాలి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తాన్ని షాక్ చేస్తున్న విషయం ఏమిటంటే బాలీవుడ్ విజువల్స్ జీనియస్ సంజయ్ లీలా బన్సాలి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాజీరావ్, మస్తానీ, పద్మావత్ లాంటి గ్రాండియర్ సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ హీరోతో సినిమా అంటే ఊహించలేని విజువల్స్ పీస్ట్. మొదట వినిపించిన పేరు రామ్ చరణ్. విజయేంద్ర ప్రసాద్ కథ, బన్సానీ డైరెక్టర్, చరణ్ యాక్టింగ్. ఇది జరిగితే ఇండియన్ సినిమా లెవెల్ మరో స్టేజ్కి వెళ్ళిపోతుంది. కానీ బన్నీ కూడా బన్సానీని కలవడంతో ఈ ప్రాజెక్టు ఎవరి ఖాతాలో పడుతుంది? ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తారక్ పేరు కూడా లిస్టులో ఉంది. ఇండస్ట్రీలో రాబోయే యుద్ధం ఒక్కసారి ఆలోచించండి. బన్నీ, లోకేష్, తారక్, త్రివిక్రమ్, చరణ్, బన్సాలి, ఈ 3 ప్రాజెక్ట్స్ ఒకేసారి వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఏమవుతుంది? ఇది క్లాష్ కాదు, ఇది ఒక సినిమాటిక్ వార్. ఓటీటీ థియేటర్స్ పాన్ ఇండియా మార్కెట్ ప్రతి చోట పోటీ. ఎవరు గెలుస్తారు, ఎవరు రికార్డులు బ్రేక్ చేస్తారు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒక విషయం మాత్రం క్లియర్, టాలీవుడ్ ఇంకా ఇండియా వరకే కాదు, గ్లోబల్ స్టేజ్ పైన గర్జిస్తుంది. ఈ కాంబినేషన్లు నిజమైతే రికార్డులు బద్దలవుతాయి, కొత్త హిస్టరీ రాస్తారు. మరి లో మీకు ఎవరు నచ్చుతారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నవభూమి అక్షరం డైలీ ఛానల్స్ను ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.